Yeah, good evening, guys. Hello. Good evening. Yeah, good evening, ma. Very good evening. So, software installation చేస్తున్నారా? Yes, sir. Yes, sir. అందరు చేస్తున్నారమ్మా? వెరీ గుడ్. సో యూజర్ ఐడి పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. అదే ఇంకా మీరు టాలీలో ఎస్ఏపిలో ప్రాక్టీస్ చేసిన రోజులు అవి కంపల్సరీగా మీకు గుర్తుండాలి. ఓకే, మర్చిపోవద్దండి అది. ఓకే, సో అందరమ్మా రిమైనింగ్ వాళ్ళు చేసుకున్నారండి. లైక్ రజనీ, స్వామి, శ్రీనివాస్, వీరబాబు, గోపినాథ్, రాధిక గారు. ఓకే, డన్ అండి. డన్ గైస్, వెరీ గుడ్. ఓకే, సో టుడే వచ్చేసి థియరీ ఫైనల్ టాపిక్ వచ్చేసి అసాప్ మెథడాలజీ. అసాప్ మెథడాలజీ గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ ఈసీసీ 6.0లో అసాప్ మెథడాలజీ యూజ్ చేస్తున్నారు. S/4HANAలో యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తున్నారు. యాక్టివేట్ మెథడాలజీ అనేది ఉపయోగిస్తున్నారు. సో లాస్ట్ క్లాసెస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేసాం. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఏంటి, ఓకే, వాటి గురించి క్లియర్గా డిస్కస్ చేసాం. ఓకే, కనబడుతుందామా పీపీటీ? ప్లీజ్ కన్ఫర్మ్. Yes, sir. Yes, sir. చూడండి గైస్. యా, సో ఇక్కడ టైప్స్ ఆఫ్ మెథడాలజీ అండ్ ప్రాజెక్ట్ పేసెస్ అంటారు. మ్యాక్సిమం అండి ఒక క్లయింట్ బిజినెస్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఒక ఐటీ కంపెనీకి వచ్చింది అంటే అది టీసీఎస్ కానీ, విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ ఏదైనా కావచ్చు. మ్యాక్సిమం ఆ ప్రాజెక్టు కంప్లీట్ అవ్వడానికి 16 months పడుతుంది మ్యాక్సిమం. ఈసీసీ 6.0 ఆ క్లయింట్ ఉపయోగిస్తూ ఉంటే అసాప్, వాటర్ఫాల్, అజైల్ మెథడాలజీ అని ఎస్ఏపి ప్రిఫరెన్స్ ఇచ్చింది ఈ మూడిట్లో. ఈ మూడిట్లో అసాప్ మెథడాలజీ ఎక్కువగా యూజ్ చేస్తారు. S/4HANAలో వచ్చేసి యాక్టివేట్, బ్రౌన్ ఫీల్డ్, గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీని ఇచ్చారు. అంటే ఎస్ఏపి కంపెనీ వాళ్ళే ప్రిఫర్ చేస్తారు, ఇది ఈ ప్రాసెస్ వాడండి, అకౌంట్స్ కరెక్ట్గా వస్తాయి అనేసి. S/4HANAలో వచ్చేసి యాక్టివేట్ మెథడాలజీ యూజ్ చేస్తారు. మీకు ఇంటర్వ్యూలో అడిగినా కూడా చెప్పాలి. ఓకే, అసలు ఏంటి సార్ ఈ మెథడాలజీ ఏంటి, అసలు ఏంటి ప్రాసెస్ అని మీకు డౌట్ వస్తుంది. అసాప్ మీన్స్ యాక్సలరేటెడ్, అంటే స్పీడ్. ఒక ప్రాజెక్ట్ని ఎంత స్పీడ్గా మీరు కంప్లీట్ చేసి లైక్ క్లయింట్కి రిపోర్ట్స్ని సబ్మిట్ చేయగలరు అనేదే ప్రాసెస్. అసాప్ స్టాండ్స్ ఫర్ యాక్సలరేటెడ్ అని చెప్తాం. యాక్సలరేటెడ్ అని చెప్తాం. డన్. చూడండి, మెయిన్గా ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళడానికి ముందు ఏదైనా ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ని చేయాలంటే స్మూత్ అండ్ ఈజీ ఉండే విధంగా మనం సెటప్ చేసుకోవాలి. మన దగ్గర పనిచేసే ఎవరైతే రిసోర్స్ ఉన్నారో ప్రాజెక్ట్ రిసోర్సు కరెక్ట్గా, ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా ఆ యొక్క మంత్లీ వర్క్ను కంప్లీట్ చేస్తూ హార్డ్ వర్క్ పర్సన్స్, క్వాలిటీ మెయింటైన్ చేసేవాళ్ళు, టైం మెయింటెనెన్స్ చేసేవాళ్ళు ఆ ప్రాజెక్ట్లోకి మనం రిక్రూట్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఇన్ టైంలో ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి సబ్మిట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. వీటితో పాటు ఫస్ట్ వన్ అసాప్ మెథడాలజీని రోడ్ మ్యాప్ మెథడాలజీ కూడా అంటారు. అసాప్ మెథడాలజీని రోడ్ మ్యాప్ మెథడాలజీని కూడా అంటారు. మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి. ఏంటి సార్ అంటే చూడండి, ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్, ఫైనల్ ప్రిపరేషన్, గో లైవ్ అండ్ సపోర్ట్. ఇది ప్రాసెస్ అండి. అకౌంట్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలంటే ఇది ప్రాసెస్. అకౌంటింగ్ సైకిల్లో మనకు అకౌంటింగ్ సైకిల్ ఎలా ఉంటుందో ఫస్ట్ జర్నల్ నుంచి లెడ్జర్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఇక్కడ కూడా అకౌంట్స్ని ఎట్లా స్టార్ట్ చేయాలి అంటే ఇదే ప్రాసెస్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూ ప్రింట్, ఇది ప్రాసెస్ అనమాట. దీని ప్రకారంగానే మన వర్క్ అనేది చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటే ఏంటి చూడండి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటే ప్లానింగ్. మీరు ఎస్ఏపి FICO కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ విన్నారు కదా, దానికి సంబంధించిన మ్యాటర్ ఇది. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఒక క్లయింట్ బిజినెస్ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్ ప్లానింగ్ చేసుకోవాలి. టీమ్ సైజ్ ఎంతమంది ఉండాలి, ఎలాంటి రోల్స్ కలిగిన పర్సన్స్ మన ప్రాజెక్ట్లో ఉండాలి, FICO ఎంతమంది ఉండాలి, SD, PP, ఈ కన్సల్టెంట్స్ ఎంతమంది ఉండాలి, క్లయింట్ దగ్గర నుంచి కిక్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసి
ఎంత ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాలి, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, ప్రాజెక్ట్ ఎన్ని రోజులు కంప్లీట్ చేయాలి, బడ్జెట్ ఎంత, ఇవన్నీ కూడా సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్లో రాసుకుంటారు. ఫైనల్గా ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసినప్పుడు సైన్ ఆఫ్ చేసుకుంటారు. సైన్లు చేసేసి సైన్ ఆఫ్ అనేది వర్క్ స్టార్ట్ చేస్తారు. దీన్నే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ప్లానింగ్ అని చెప్తాం. ఒక క్లయింట్ బిజినెస్ని టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత మనము చేయవలసిన పని, మనము అంటే FICO కన్సల్టెంట్ చేయవలసిన పని, ప్రాజెక్ట్ ప్లానింగ్, టీమ్ సైజ్, రోల్స్ ఫైనలైజ్డ్, కిక్ ఆఫ్ మీటింగ్స్, SLA, సైన్ ఆఫ్. ఓకే, ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేసుకున్నారు. టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే, బిజినెస్ వాటికి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. టాలీ డేటా మైగ్రేట్ నాన్ SAP టు SAP ఫస్ట్ టైం. అంటే ఎవరైతే క్లయింట్స్ వాళ్ళ డేటాని టాలీలోనూ SAPలోనే మ్యాప్ చేస్తూ వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఫస్ట్ టైం SAPలోకి రావాలి అనుకున్నప్పుడు ఏ విధంగా ఇంటరాక్షన్ అవుతారు అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇప్పుడు వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది, వాళ్ళు టాలీలోకి SAPలోకి మ్యాప్ చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి SAPతో కాంటాక్ట్ అవ్వలేరు. మధ్యలో మీడియేటర్స్ మనకి ఎవరు? IT కంపెనీస్, విప్రో, ఇన్ఫోసిస్, IBM, TCS ఏవైనా కావచ్చు. త్రూ వారి ద్వారా వెళ్ళి మనము మన డేటాని SAPలోకి మ్యాప్ చేస్తాం. అది కాన్సెప్ట్. ఓకే, తర్వాత నెక్స్ట్ బిజినెస్ బ్లూ ప్రింట్, డాక్యుమెంటేషన్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, స్కోప్ డాక్యుమెంట్ అని చెప్పుకుంటాం. సో యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక క్లయింట్తో కిక్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, ఒక క్లయింట్ దగ్గర నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం. అంటే వాళ్ళకి గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏముంది, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఎక్కడ ఉన్నాయి, డొమెస్టిక్ ఇండియాలో ఉన్నాయా, అదర్ కంట్రీస్లో ఉన్నాయా, బిజినెస్ ఏరియాస్ ఇండియాలో ఉన్నాయా, అదర్ కంట్రీస్లో ఉన్నాయా, వెండర్స్ ఇండియాలో ఉన్నారా, అదర్ కంట్రీస్ నుంచి ఉన్నారా, ఎన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, ఏ కస్టమర్కి ఎంత లిమిటేషన్ వాళ్ళు ఇస్తున్నారు, ఏ ఫైనాన్షియల్ ఇయర్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు, ఇండియాదా అదర్ కంట్రీదా, ఓకే, వాళ్ళ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనము యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్తో కిక్ ఆఫ్ మీటింగ్స్లో క్లయింట్స్తో, కొలీగ్స్తో, ప్రాజెక్ట్ మేనేజర్లు కూర్చొని టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలండి. తెలుసుకున్న తర్వాత ఫైనల్గా వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత టు బి ఇన్ఫర్మేషన్, ఒక ఎస్టిమేటెడ్ ఫ్యూచర్ డాక్యుమెంట్ని మనం క్లయింట్కి సబ్మిట్ చేయాలి. మీ కంపెనీకి సంబంధించిన అకౌంట్స్, కాన్ఫిగరేషన్స్, ప్రాసెస్, అనాలసిస్ మొత్తం వర్క్ చేసి వాళ్ళకు ఫ్యూచర్ డాక్యుమెంట్ ఇవ్వాలి. వాళ్ళకు ఏమి డాక్యుమెంట్స్ ఇచ్చినా కూడా ఇక్కడ వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఏమి చేశారు నా క్లయింట్ బిజినెస్, ప్రూఫ్ ఏంటి అంటే ఆ డాక్యుమెంట్లో ఉంటుంది మీరు చేసిన వర్క్ అంతా. ఓకే, దాన్ని టు బి ఇన్ఫర్మేషన్ అంటారు. తర్వాత గ్యాప్ అనాలిసిస్, మీరు ఇన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు కరెక్ట్గా తీసుకోలేకపోయినా, క్లయింట్స్ మీకు కరెక్ట్గా ఇవ్వలేకపోయినా, మీరు వర్క్ కంప్లీట్ సరిగా చేయలేకపోయినా, ఎక్కడ ఆ రెండింటి మధ్యలో గ్యాప్ ఉంది, డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఇస్ ఆర్ టు బి, వాటిని గ్యాప్ అనాలిసిస్ అంటాం. తర్వాత స్కోప్ డాక్యుమెంట్, ఇంకా మనకి ఏమైనా డౌట్స్ ఉంటే ప్రాజెక్ట్ మీద ఒక క్వశ్చనరీ ఫామ్ పంపించేసి క్లయింట్కి ఏమేమి డౌట్స్ ఉన్నాయో మనం వాళ్ళ ద్వారా ఆ క్వశ్చనరీ ఫామ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంటర్నల్గా మీటింగ్స్ తెలుసుకొని వాళ్ళ వర్కులు ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉన్నాయనేది స్కోప్ డాక్యుమెంట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే, తర్వాత దీన్ని బిజినెస్ బ్లూ ప్రింట్ అని చెప్తాం. తర్వాత థర్డ్ వన్ ఫేజ్ 3 రియలైజేషన్ కాన్ఫిగరేషన్స్ అంటారు. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ చేస్తామా. ఒకటి బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్. బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. అంటే ఒక క్లయింట్లో జరిగే ట్రాన్సాక్షన్స్ సర్వీసా, ట్రేడింగా, మ్యానుఫ్యాక్చరింగా, ఇవన్నీ తెలుసుకొని ఒక పర్చేజ్ ఇన్వాయిస్ ఎంటర్ చేయాలన్నా, సేల్స్ ఇన్వాయిస్ ఎంటర్ చేయాలన్నా బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్లన్నీ 80% వరకు FI కన్సల్టెంట్ చేయాలి. గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేయాలి, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీలో కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయాలి, ఆ కంపెనీ కోడ్స్లో బిజినెస్ ఏరియాస్ క్రియేషన్ చేయాలి, ఆ బిజినెస్ ఏరియాస్లో డిపార్ట్మెంట్స్ క్రియేషన్ చేయాలి. ఇవన్నీ చేయాల్సిన వర్క్ ఎవరు అంటే FICO కన్సల్టెంట్.
అందుకే నీకు శాలరీస్ లక్షలు ఉంటాయి. తర్వాత ఒక 20% ఎవరి వరకు అవసరం ఉంటుంది ఫైనల్ కాన్ఫిగరేషన్లో, ఇంటిగ్రేషన్లో చేయాలి. ఇంటిగ్రేషన్, ఎస్డి ఇంటిగ్రేషన్. అలాంటప్పుడు ఎఫ్ఐ కన్సల్టెంట్ బదులు కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, హెచ్ఆర్ కన్సల్టెంట్ వీళ్ళ మధ్యలో అవసరం అవుతారు ఒక 20% వర్క్కి. అప్పుడు మనం వాళ్ళ సహాయం మనం తీసుకుంటాం. ఓకే, సో దాన్ని ఫైనల్ కాన్ఫిగరేషన్లో ఒక 20% వాళ్ళది ఉంటుంది. వీటిని రియలైజేషన్ కాన్ఫిగరేషన్స్ అని మనం చెప్తాం. ఓకే, ఇది బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అమ్మా. తర్వాత ఫైనల్ ప్రిపరేషన్, టెస్టింగ్ మనం చెప్పుకున్నాం కదా నేను సర్వర్స్లలో, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, గో లైవ్ అనేసి, ప్రొడక్షన్ అనేసి. అలాగే కాన్ఫిగరేషన్ అన్నీ చేసిన తర్వాత టీ కోడ్లు కానీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ కానీ కరెక్ట్గా పని చేస్తున్నాయా లేదా టెస్టింగ్ టీం ఒకటి ఉంటుంది. వాళ్ళు యూఏటీ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, తర్వాత మనకి పర్ఫార్మెన్స్ టెస్టింగ్, రైసిప్ టెస్టింగ్ ఇవన్నీ చేస్తారు. ఎండ్ యూజర్స్కి ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఓకే, అన్నీ చెక్ చేయాలి. చెక్ చేసి టీ కోడ్లు కానీ, మీరు ఒక టీ కోడ్ ఇస్తే మరొక స్క్రీన్ ఓపెన్ అయిందనుకో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాన్ఫిగరేషన్ స్టెప్స్ కరెక్ట్గా లేవు అనుకోండి ప్రాబ్లమ్స్ వస్తాయి. సెక్యూరిటీ డేటా మిస్ మ్యాచ్ అవుతుంది, డేటా సేవ్ అవ్వట్లేదు అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంటిగ్రేషన్స్ ఎఫ్ఐ టు ఎంఎం టు ఎస్డి కావట్లేదు అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏవైనా న్యూ ఫంక్షనాలిటీస్, రైసిప్ అంటే క్లయింట్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ కొత్తగా ఏమైనా ఉన్నా అవి అప్లై అవ్వట్లేదంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఫైనల్ ప్రిపరేషన్లో 1 or 2 టీమ్స్ 1-2 సార్లు చెక్ చేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వాలనేదే మెయిన్ ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, డన్. తర్వాత నెక్స్ట్ ఫైనల్గా గో లైవ్ అండ్ సపోర్ట్, ఫ్రంట్ ఎండ్ స్క్రీన్, అనలైజింగ్ సిస్టమ్, ఎండ్ యూజర్ సపోర్ట్. సో ఫైనల్గా టెస్టింగ్ అన్నీ చేసి ఫైనల్గా లైవ్లో ట్రాన్సాక్షన్లు చేస్తారు. ఎవరు? ఎండ్ యూజర్స్. ఫ్రంట్ ఎండ్ స్క్రీనర్స్ వాళ్ళు ఫ్రంట్ ఎండ్లో పర్చేజు, సేల్స్ అవి ఎంటర్ చేస్తారు. బ్యాక్ ఎండ్లో ఎవరు కష్టపడతారు? ఎఫ్ఐ కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్లు చేస్తాడు. ఫ్రంట్ ఎండ్లో సింపుల్గా ఎండ్ యూజర్ ప్రాక్టీస్ చేస్తాడు, అంటే రియల్ టైం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాడు. ఎండ్ యూజర్కి శాలరీస్ తక్కువ ఉంటాయి, అతను రిస్క్ తీసుకోడు. కానీ బ్యాక్ ఎండ్లో ఎఫ్ఐ కన్సల్టెంట్ వర్క్ చేయాలి. టోటల్గా అతని భుజాల మీదనే ప్రాజెక్ట్ అనేది పోతూ ఉంటుంది. ఇది ఒక ప్రాసెస్. దీన్నే అసాప్ మెథడాలజీ అని మనం చెప్పుకుంటాం. దీన్ని మనం ఏమని చెప్పుకుంటాం? అసాప్ మెథడాలజీ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది వాళ్ళు ఇచ్చిన ప్రాసెస్. దీని ప్రకారంగానే మనము రియల్ టైంలో ఈసీసీ, మీరు పనిచేసే క్లయింట్స్లలో ఈసీసీ 6.0 ఉన్నట్లయితే ఈ మెథడ్ని యూజ్ చేస్తారు. దీని ప్రకారంగానే వర్క్ అనేది జరుగుతుంది రియల్ టైంలో. ఓకే, డన్ గైస్. చూడండి, ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ సాఫ్ట్వేర్ అయినా కూడా బిఫోర్ మనకి ప్రజెంట్ ఉన్న సాఫ్ట్వేర్ తెలుసుకుంటూ నెక్స్ట్ దాంట్లోకి అడ్వాంటేజ్ లైక్ న్యూ ఫీచర్స్ ఏంటో తెలుసుకుంటూ వెళ్ళాలి. ఇంకా మన ఇండియాలో S/4HANA అనేది పూర్తిగా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. ఈసీసీ 6.0 మీదనే నడుస్తూ ఉన్నాయి. 2027 కానీ 2030 కానీ పూర్తిగా S/4HANAకు మారుతాయి. బట్ అదర్ కంట్రీస్ వాళ్ళు మాత్రం ముందే మారింటారు. కానీ మన ఇండియా వాళ్ళు ఏంటంటే ఇంకా మేజర్ చేంజెస్ ఏమైనా వచ్చినప్పుడు మారుదాంలే అనే హోప్లో ఉంటారు. ఓకేనా, రేరు. మన ఇండియాలో ఎక్కడో 1-2-3 అట్లా మారింటారు, కానీ ఆల్మోస్ట్ ఇంకా ఈసీసీ 6.0లోనే నడుస్తూ ఉంటారు. ఓకే, సో ఇది థియరీ. ఇప్పుడు మనము ఫస్ట్ కాన్ఫిగరేషన్ లైక్